సింపుల్గా అయిపోయింది. ఆశా వర్కర్లు గత అనేక రోజులుగా వాళ్ళ న్యాయమైన డిమాండ్ల కోసము వివిధ రూపాలలో పోరాటాలు చేస్తున్నారు. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం కూడా స్పందించకుండా కనీసం పెండింగ్ వేతనాలు కూడా చెల్లించలేని పరిస్థితిలో రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ ఉంది. వెంటనే పెండింగ్ వేతనాలు చెల్లించాలి. అదేవిధంగా ఈ బడ్జెట్ సమావేశాల్లోనే ఆశా కార్యకర్తలు కోరుతున్న విధంగా 26,000 కనీస వేతనం అనేది నిర్ణయం చేయాలి, వేతనాలు పెంచాలని చెప్పి కూడా సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. లేదంటే ఈ రోజు అన్ని జిల్లాల్లో ఎక్కడైతే మంత్రులు వాళ్ళ క్యాంప్ ఆఫీసులు ఉన్నాయో ఆ క్యాంప్ ఆఫీసులు ముట్టడించాలని పిలుపులో భాగంగా కర్నాటక జిల్లాలో కూడా అటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకుంటే చెలో అసమము, అయినప్పటికీ కూడా రాకుంటే నిరవధిక సమ్మె కూడా వెళ్లాలని చెప్పి కూడా ఆశా యూనియన్ ఆశా కార్యకర్తలను కూడా ఏదైతే నిర్ణయం తీసుకున్నారో వీటన్నిటికీ కూడా సిఐటియు ప్రత్యక్షంగా మద్దతు ఇవ్వడమే కాకపోతే ఇతర కార్మికులను కూడా వీళ్ళకు మద్దతుగా పోరాటాలకు దింపుతామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి అందులో ఆశాలకు ముఖ్యంగా 18,000 ఫిక్స్డ్ వేతనం నిర్ణయం చేయాలి. మేము 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం కాబట్టి మాకు ఫిక్స్డ్ వేతనం లేదు. మెయిన్ డిమాండ్ అది. అట్లాగే ఏఎన్సీ టార్గెట్, పిఎన్సీ టార్గెట్, అట్లాగే స్కూటర్ డబ్బాలు మోసే విధానాన్ని రద్దు చేయాలని, ఉద్యోగ భద్రత, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలి. గత సమ్మె సందర్భంగా ఇచ్చిన 50 లక్షల ఇన్సూరెన్స్, అట్లాగే 50,000 మట్టి ఖర్చులు హామీలకు సంబంధించిన జీవోను కూడా రిలీజ్ చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.